హలో, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం కదా, బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాము, బూడిద గుమ్మడికాయ వాడుతున్నాము అని. ఈ మధ్య నేనైతే ఎక్కువగా వింటున్నాను. ఇంతకుముందు అంత ఎక్కువ వినేదాన్ని కాదు. సో అలా విన్నప్పుడల్లా ఓకే, సో మంచిది అంటున్నారు కదా, సో ట్రై చేద్దాము అని నేను కూడా ఈ బూడిద గుమ్మడికాయని కొనుక్కొచ్చాను. ఇంతకుముందు అయితే అసలు ఎప్పుడు నేను వాడలేదు. సరే జ్యూస్ చేసుకొని తాగుదామని చెప్పి తీసుకొచ్చాను. తీరా తీసుకొచ్చిన తర్వాత ఇంకా జ్యూస్ అయితే చేయలేదు. ఒక 4-5 డేస్ అయిపోయింది కొనుక్కొచ్చి. సరే ఇవాళ ఎట్లయినా కానీ దీన్ని ఏదైనా చేద్దాము అని రెసిపీస్ చూస్తే బూడిద గుమ్మడికాయతో హల్వా చేయొచ్చు, కూర వండుకోవచ్చు అని చూశాను కొన్ని రెసిపీసు. సరే 3/4 ఏమో హల్వా చేసి ఒక 1/4 ఏమో కర్రీలాగా చేద్దాము, మళ్ళీ అది నచ్చుద్దో లేదో చూద్దాము, ఫస్ట్ టైం చేయటం కదా అని చెప్పేసి అనుకున్నాను. సో బూడిద గుమ్మడికాయ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మెయిన్గా జ్యూస్ లాగా చేసుకొని తాగితే ఇంకా చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్, డైజెషన్ని పెంచుతుంది, ఇంటెస్టైన్ అండ్ గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. పరగడుపుని తాగితే ఇంకా చాలా మంచిదంట. మార్నింగ్ టైము యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా యూజ్ అవుతుందంట ఈ బూడిద గుమ్మడికాయ జ్యూసు. ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తుంది. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంట. స్పర్మ్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందంట. స్లీప్ ఇన్సామ్నియా ఉన్న వాళ్ళకి కూడా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ బాగా హెల్ప్ అయ్యి నిద్ర బాగా పడుతుందంట. సో ఇలా చాలా యూజెస్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్. సరే నాకైతే జ్యూస్ చేయటానికైతే కుదరలేదు మొత్తానికి. సో హల్వా చేద్దామని చెప్పేసి ఇదిగో ముందు ఇలా బూడిద గుమ్మడికాయని చిన్న పీసెస్ లాగా కట్ చేసి బేసిక్గా ఈ ముక్కల్ని తురిమి స్కిన్ తీసేసి, స్కిన్ రాకుండా లోపల అది అంతా తురిమి, తర్వాత ఇదిగో ఇలా మధ్య మధ్యలో కొన్ని గింజలు వచ్చేసినాయి. తీసాను ముందు కొన్ని, అయినా కొన్ని వచ్చేసినాయి. సో అవన్నీ మళ్ళీ ఏరేసాను. ఇలా తురిమిన ఈ గుజ్జుని ఒక గిన్నెలో వేసి ఇంకా స్లోగా, చాలా వాటర్ వచ్చింది, అసలు ఫుల్ వాటర్ ఉందన్నమాట. యాక్చువల్గా చాలా జ్యూస్ కూడా వచ్చింది తురుముతుంటే. ఆ జ్యూసు టేస్ట్ చేసాము. అది ఎలా ఉందంటే మన కీరా జ్యూస్ లాగే ఉందన్నమాట. సో ఈజీగా తాగేయచ్చు, ఏం పెద్ద ప్రాబ్లం కాదు అనిపించింది. కొంచెము ఒక చిన్న గ్లాస్తో టేస్ట్ చేసాము అందరం, బాగానే ఉంది. సో తురిమిన ఈ బూడిద గుమ్మడికాయ గుజ్జుని, అదైతే టెక్స్చర్ అయితే బాగా తెలుస్తుందనమాట తురిమినాక కూడా. సో ఇలా ఒక గిన్నెలో వేసుకొని దాన్ని బాగా సిమ్లో పెట్టి ఇంకా అలా అలా స్లోగా దాన్ని బాగా ఆ వాటర్ అంతా పోయి కొంచెము బాగా దగ్గరకు అయ్యేదాకా అలా సిమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలి. తర్వాత బెల్లం మన టేస్ట్ బట్టి, కొంచెం బాగా స్వీట్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గా తిందాం అనుకుంటేనేమో లైట్గా వేసుకోవచ్చు. ఇంకా అది వాళ్ళ టేస్ట్ బట్టి ఉంటుంది. సో బెల్లం వేసేసి ఇంకా మళ్ళీ అట్లా స్లోగా ఇలా తిప్పుతూ ఉండాలి. బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ కూడా వచ్చేస్తాయి దాంట్లోనే. సో అసలు మనమైతే 1 డ్రాప్ కూడా అసలు వాటర్ పోయకూడదు అనమాట. ముందు బూడిద గుమ్మడికాయలో వాటర్ ఉంటాయి కదా, సో అదంతా దగ్గరకు వచ్చేదాకా తిప్పాలి. తర్వాత మళ్ళీ బెల్లం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మూత పెట్టేసేస్తే కూడా ఇంకా బాగా బెల్లం అంతా కరిగిపోయి బాగా దగ్గరికి అయిపోద్ది. తర్వాత ఇట్లా బాండీలో నెయ్యి వేసుకొని, ఎంత కావాలో అంత నెయ్యి వేసుకొని, ఇంకా దీంట్లో బేసిక్గా మనము నట్స్, ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్, కొంచెము ఇలాచీ పౌడరు, తర్వాత ఇంకా నట్స్ అంటే ఇంకా మన ఇష్టం అనమాట. క్యాష్యూ, బాదము, ఇంకా ఏవైనా నట్స్ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అలాంటివన్నీ వేసుకోవచ్చు, ఏదైనా ఇంకా మన ఇష్టం అనమాట. ఈ నెయ్యిలో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని అవి తర్వాత
ఈ మన మనం గిన్నెలో దగ్గరికి చేస్తున్నాం కదా, హల్వాని చేస్తున్నాం కదా, హల్వా చేయాలని గోలు. సో చూద్దాము హల్వా ఎలా వస్తుందో. సో ఇలా ఫ్రై చేసుకొని ఈ నట్స్, ఆ నెయ్యి మొత్తం కూడా దాంట్లోనే వేసి ఇంకా అలా స్లోగా తిప్పుతూ ఉండాలన్నమాట. యాక్చువల్గా నేను చాలా భయపడ్డాను, అరే జ్యూస్ చేయలేదు, జ్యూస్ చేయటానికి కుదరలేదు, ఇది ఎలా వస్తుందో ఏంటో, కాయ వేస్ట్ అయిపోద్దా అని కొంచెము కంగారు పడ్డాను. కానీ బాగానే ఇది గుమ్మడికాయ డే అనమాట. గుమ్మడికాయ హల్వా అండ్ గుమ్మడికాయ కర్రీ రెండూ చేశాను. సో ఇది మాకు గుమ్మడికాయ డే అనమాట. సో కాయ మొత్తం మళ్ళీ కట్ చేసి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అటు ఇటు ఇదంతా ఎందుకు, దాన్ని యూజ్ చేసేయాలి, వాడేసేయాలి అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఫిక్స్ అయిపోయి ఇంకా ఈ బూడిద గుమ్మడికాయల రెసిపీలు చూశాను ఏం చేయొచ్చా అని. హల్వా అంటే మామూలుగా నాకు స్వీట్స్, అందులో హల్వా అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. సరే హల్వా చేద్దాము. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. చిన్నప్పుడు మా పెదనాన్న ఆఫీస్ వర్క్ మీద ఢిల్లీ అది వెళ్ళినప్పుడు ఈ బూడిద గుమ్మడికాయతో వైట్గా ఒక స్వీట్ చేస్తారు కదా, ఎక్కువ అది తీసుకొచ్చేవాళ్ళు ఢిల్లీ, ఎస్పెషలీ ఢిల్లీ అది వెళ్ళినప్పుడు. అది ఒక్కటే తిన్నాను నేను. ఇంకా బూడిద గుమ్మడికాయతో మామూలుగా మనకి తెలిసింది ఏంటంటే వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు చేస్తారు మనకి, అది తెలుసు. కానీ హల్వా ఎప్పుడు తినలేదు, ప్లస్ కర్రీలాగా కూడా నేను ఎప్పుడు తినలేదు. సో బట్ ఇవాళ అయితే ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. సో ఆ నెయ్యి కూడా వేసేసి ఇంకా ఇది ఇలా కలుపుతా, బేసిక్గా సిమ్లో పెట్టాలి, సిమ్లో పెట్టి మెల్లిగా కలుపుతూ ఉండాలి. నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది. అది స్లోగా ఇలా బ్రౌన్ కలర్లో అవుతూ ఉంది కదా, మనం వేసిన బెల్లం కూడా కరిగిపోయి, తర్వాత ఈ నెయ్యి, మన నట్స్ ఇవన్నీ అలా స్లోగా తిప్పుతూ ఉంటే ఇదిగో ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇంకా బాగా ఆ గీలో కూడా అది బాగా అట్లా ఫ్రై అయ్యి ఉడికి ఇదిగో చివరికి ఇలా వచ్చింది మన బూడిద గుమ్మడికాయ హల్వా. అసలు ఇదైతే ఎంత సూపర్గా ఉందో, ఎంత ఎమ్మీగా ఉందో. అరే ఇన్నాళ్ళు అసలు ట్రై చేయలేదే, మిస్ అయిపోయామనిపించింది. నాకు మామూలుగానే హల్వాలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఇది రెగ్యులర్గా చేసుకోవాలి అని అయితే డిసైడ్ అయిపోయాను. చాలా బాగా ఎంజాయ్ చేసాము బూడిద గుమ్మడికాయ హల్వాని. తర్వాత ఇంకొక 1/3 ఉంచి ఇలా కర్రీలాగా చేద్దామని, అది కూడా నేను బేసిక్గా యూట్యూబ్లోనే చూశాను రెసిపీ. సో ఈ మిగతా 1/3 ముక్కని ఇలా పీసెస్ లాగా కట్ చేసి, తర్వాత ఈ ముక్కల్ని ఒక బాండీలో వేసేసి దాంట్లో కొంచెము పసుపు అండ్ కొంచెము సాల్ట్ వేసి వాటర్ పోసేసి ఉడకబెట్టాలన్నమాట. ఈ ముక్కల్ని ఇలా స్లోగా ముందు కొంచెం కలిపేసి ఇంకా వాటర్ పోసేసి ఉడకబెట్టాలన్నమాట. ఇది రెసిపీ చూసినప్పుడు అసలు ఇది ఎట్లుంటుందో ఏందో అనుకున్నాను. కానీ అసలు నాకైతే ఆల్మోస్ట్ సొరకాయ కూరలాగే అనిపించింది చేసిన తర్వాత. టేస్ట్ కూడా బాగుంది, ఏమీ తినలేము అట్లా ఏం లేదు, బాగుంది. అంటే రెగ్యులర్గా చేసుకోవచ్చు అనిపించింది. ఇంకా పసుపు, ఉప్పు, వాటర్ వేసి ఇంకా ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, ఇదేమో కొబ్బరి అనమాట, డ్రై కోకోనట్ ఆర్ వెట్ కోకోనట్ ఏదైనా మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం గార్లిక్ తినేవాళ్ళు గార్లిక్ వేసుకోవచ్చు, వద్దనుకున్నా కూడా ఇది స్కిప్ చేయొచ్చు గార్లిక్ని. ఇలా పచ్చిమిరపకాయలు ఈ 3 వేసి మిక్సీ చేయాలన్నమాట, పౌడర్ లాగా చేసేసుకోవాలి మెత్తగా. చాలా సింపుల్ రెసిపీ. సో కొబ్బరి, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీ ఈ 3 వేసి మిక్సీ చేసి ఇదిగో ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని ఉడికే ముక్కలు దాంట్లో వేసుకోవాలన్నమాట.
ఇంకా ఇలా వేసేసి మళ్ళా కాసేపు బాయిల్ చేయాలి. ఇంకా విడిగా మనం కారం వేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా. సో ఇంకా కారం వేయక్కర్లేదు అనమాట. ఇది కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు లాస్ట్లో. యాక్చువల్గా ఇది ఇంకా ఇలా బాగా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చేసి ఇంకా వాటర్ కూడా ఆల్రెడీ పోసాం కదా మనము. యాక్చువల్గా నేను ఇంకొంచెం చిన్న ముక్కలు కోస్తే బాగుండేదేమో అనిపించింది, కొంచెం పెద్ద ముక్కలు కోసానేమో అని అనిపించింది. కానీ బాగానే ఉడికిపోయినాయి, అంటే వాటర్ పోసి ఉడికిస్తాం కాబట్టి బాగానే ఉడికిపోయినాయి. తర్వాత మనం గ్రైండ్ చేసిన ఆ పౌడర్ కూడా వేసేసి ఇంకా అంతా బాగా ఉడకనివ్వాలి. తర్వాత మామూలుగా తాలింపు మనము ఆనియన్ ఫ్రై చేసేసుకొని తర్వాత తాలింపు అది వేసుకొని కలుపుకోవాలి ఈ కూరలో, ఉడికిన కూరలో. ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఎందుకనో ఇన్నాళ్ళు మనం ట్రై చేయలేదే ఈ బూడిద గుమ్మడికాయని అనిపించింది. మీరు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ యాక్చువల్గా మనం ఏంటో అన్ని వెజిటబుల్స్ ట్రై చేయం కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఎస్పెషల్లీ బూడిద గుమ్మడికాయలో ఇన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా. అంటే జ్యూస్ లాగా తాగితే మరీ మంచిది, జ్యూస్ లాగా కుదరకపోయినా ఇలా కూడా చేసుకోవచ్చు. ప్లస్ వెరైటీగా కూడా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ వంటలు చేసుకోవాలంటే వీకెండ్స్లో అది మనం కొంచెం ఏదైనా ఎక్స్పెరిమెంట్స్ కొత్తవి ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా బూడిద గుమ్మడికాయతో ట్రై చేయండి. అండ్ నేను ఇంతవరకు అనుకునేదాన్ని బూడిద గుమ్మడికాయ మీద పైన స్కిన్ పీల్ చేయటం హార్డ్గా ఉంటుందేమో అనుకునేదాన్ని, కానీ అది సొరకాయలాగే బాగానే సాఫ్ట్గా బాగానే ఈజీగానే వచ్చేసింది. సో ఎజంప్షన్స్ అనమాట, ఎజంప్షన్స్ చేసుకోకూడదు. నేను మామూలుగా హార్డ్గా ఉంటుందేమో అని అనుకునేదాన్ని ఇదివరకు, బట్ అది ఈజీగానే వచ్చేసింది పీల్ చేయడానికి కూడా స్కిన్. సో ఇలా తాలింపు వేసేసి ఇలా కలిపేసుకొని ఇంకా రెడీ అనమాట. సో తినడానికి రెడీ. సో ఇవాళ మన బూడిద గుమ్మడికాయ రెసిపీలు బాగా వచ్చినాయి. కర్రీ, ఇదేమో కర్రీ, ఇంకోటేమో హల్వా, రెండు బాగా కుదిరినాయి. అందరికీ నచ్చింది, యాక్చువల్గా ఇంట్లో అందరికీ నచ్చింది. సో ఇదనమాట ఫైనల్లీ మన లంచ్ ప్లేట్. బ్రౌన్ రైసు, బూడిద గుమ్మడికాయ కర్రీ అండ్ బూడిద గుమ్మడికాయ హల్వా. సో సూపర్గా కుదిరినాయి. మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇన్నాళ్ళు ట్రై చేయనందుకు ఫీల్ అవుతున్నాను.